నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. శ్రీవారి భక్తుల కోసం 6 వరుసల జాతీయ రహదారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి, ప్రక్షాళన చేశాయి. నేషనల్ హైవే 71పై రాకపోకలకు అనుమతి ఇచ్చారు. 6 వరుసలతో గంటలోపే ప్రయాణం చేయొచ్చు. ఇది కూడా తిరుపతికి బైపాస్ ద్వారానే ప్రయాణం చేయొచ్చు. దానికి వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలోని కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లే వారికి ఇంతకాలం నాయుడుపేట, రేణిగుంట మధ్య ప్రయాణించడం అంటే నరకంగా కనిపించేది. వాహనాల రద్దీతో పాటు కేవలం 2 వరుసలతో రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్ళు. దీంతో అధిక సంఖ్యలో ప్రమాదాలు జరిగేవి. కేవలం 57 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 2 నుంచి 3 గంటల సమయం పట్టేది. ప్రస్తుతం 6 వరుసల జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది. నేషనల్ హైవే 71 విస్తరణ పనులు దాదాపుగా పూర్తి కావడంతో ప్రస్తుతం దీనిపై వాహనాల రాకపోకలు అనుమతించారు. దీంతో కేవలం గంటలోపే 57 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సాఫీగా తిరుపతికి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడింది. దీన్ని జనవరిలోనే ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభోత్సవాలకు రాకపోకలకు శంకుస్థాపన కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ రహదారి విషయంలో ఈ యొక్క చెన్నై, కోల్కతా ఈ జాతీయ రహదారిలో నాయుడుపేట వద్ద మొదలైనటువంటి ఈ శ్రీకాళహస్తి ఏర్పేడు మీదుగా ఈ హైవే కడప, రేణిగుంట, చెన్నై ఈ జాతీయ రహదారిలో రేణిగుంటకు సమీపంలో ఈ రహదారి అయితే కలుస్తుంది. 2020 డిసెంబర్లో 1931 కోట్లతో దీన్ని నిర్మాణ పనులు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించడం అయితే జరిగింది. 264 హెక్టార్ల భూమి సేకరణలో చాలా వరకు కొలిక్కొచ్చాయి. అనంతరం 2022లో జనవరి 31 నుంచి పనులు మొదలయ్యాయి. ఈ కోల్కతా, చెన్నై జాతీయ రహదారిలో కలిసేలా నాయుడుపేట వద్ద ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణాన్ని అయితే చేయడం అయితే జరిగింది. అలాగే రేణిగుంట వద్ద రౌండ్ అబౌట్ నిర్మించారు. మధ్యలో శ్రీకాళహస్తి, ఏర్పేడు వద్ద బైపాస్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే స్థానిక వాహనాలు ఏవి హైవే మీదకి రాకుండా హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. లారీలు, బస్సులు వంటి వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో, అలాగే కార్లు వంటి వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలా డిజైన్ చేసి నిర్మించారు. ఒకవైపు 3 వరుసలకు 14.5 మీటర్ల చొప్పున, అలాగే 2 వైపులా కలిపి 29 మీటర్లు, మధ్యలో మీడియన్ 4 మీటర్లు కలిపి మొత్తం 33 మీటర్ల వెడల్పుతో ఈ హైవే అనేది కలిగి ఉంది. ఈ మీడియన్ నుంచి మొదటి లైన్కు కార్ల వంటి ఇతర లైట్ మోటార్ వాహనాల కోసం కేటాయించారు. అలాగే రెండో లైన్ను లారీలు, బస్సుల కోసం ఏర్పాటు చేశారు. చివరన ఉండే 3వ లైన్ మాత్రం అత్యధిక లోడుతో ఉండేటువంటి ఎక్కువ చక్రాలు కలిగినటువంటి భారీ వాహనాలు అయితే కేటాయించారు. మొత్తం 57 కిలోమీటర్ల పొడవున మీడియన్లో రోడ్, గడ్డి, మొక్కలు పెంచేందుకు డ్రిప్ను కూడా ఏర్పాటు చేశారు. అప్రోచ్లు, వంతెనలు, సర్వీస్ రోడ్లలో, గ్రామాలు ఉన్న చోట, అలాగే క్రాస్ రోడ్స్ వద్ద కలిపి మొత్తం 1500 స్తంభాలు ఏర్పాటు చేసి లైటింగ్ కూడా పెట్టారు. అదేవిధంగా ఏర్పేడు వద్ద టోల్ ప్లాజాను అయితే నిర్మించారు. ఈ యొక్క హైవే నిర్మాణ సమయంలో భారీ వర్షాలతో ఆటంకాలు కలిగిన పనులు చేయగలిగామని ఈ మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క శ్రీవారి భక్తుల కోసం 6 వరుసల జాతీయ రహదారి అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. కేవలం ఈ నాయుడుపేట నుంచి ఈ యొక్క తిరుపతికి గంటలోనే ప్రయాణం చేసే విధంగా సౌకర్యం కల్పించారంటే శ్రీవారి భక్తులు ఆనందాన్ని, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.